హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను రాజేశ్వరి. మనలో చాలా మంది ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి విఘ్నం రావద్దని ఆ విఘ్న నాయకుడు గణపయ్యను కోరుకుంటూ ఉంటాం. కానీ ఆ గణపయ్య తన భక్తుల కోసం ఎన్ని విఘ్నాలు దాటుకుని 70 అడుగుల గాంభీర్యంతో ధైర్యంగా నిలబడ్డాడో తెలుసా? విఘ్ననాథుడు, ఆయనకు విఘ్నాలేంటి అనుకుంటున్నారా? రైట్, మీరు గెస్ట్ చేసిందే కరెక్ట్. నేను మాట్లాడుతున్నది మన ఖైరతాబాద్ గణేశుడి గురించే. ఈ ఏడాది 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నాడు. ఈ నెల 7న వినాయక చవితి కంటే 2 రోజుల ముందే 5వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ నేత్రో నిలనం జరిగిన దగ్గర నుంచే భక్తులకు దర్శనమిస్తున్నాడు. 10 రోజుల పాటు పండగే. దాదాపు 50 లక్షల మంది దర్శనానికి వస్తారని అంచనా. అయితే ఇంత క్రేజ్ ఉన్న ఖైరతాబాద్ గణేశుడికి కూడా విఘ్నాలు తప్పటం లేదు. ఇప్పుడున్న ఈ చైతన్యం వెనుక అసలు కథ ఏంటో చెప్పే ప్రయత్నమే నా ఈ వీడియో. చివరి వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. విఘ్న నాయకుడే అయిన ఆకారం విషయంలో, తయారీ విషయంలో, లడ్డూ విషయంలో, నిమజ్జనం విషయంలో ఎన్నో కేసెస్ అవాంతరాలు ఎదుర్కొని గంభీరంగా 70 అడుగుల ఎత్తులో నిలిచిన లంబోదరి చరిత్ర 18వ శతాబ్దంలోనే మొదలైంది. అవి బ్రిటిష్ పాలన కొనసాగుతున్న రోజులు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత స్వతంత్ర కాంక్షతో అనేక చిన్న చిన్న తిరుగుబాట్లు జరుగుతున్న సమయం అది. ఆ సమయంలో 1893లో స్వతంత్రోద్యమ నాయకులు శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు ప్రజలను ఏకం చేయడానికి, ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కోసం బ్రిటిషర్స్ కళ్ళుగప్పి ఉత్తరాలు, కరపత్రాలు, పత్రికలు తప్ప వేరే పెద్దగా టెక్నాలజీ లేని ఆ రోజుల్లో మందిని ఏకం చేయడానికి గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకుని దేశవ్యాప్తంగా కూడా గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయి. అలా హైదరాబాద్ లో తిలక్ గారిచ్చిన పిలుపుతో భారత స్వతంత్ర ఉద్యమ కార్యకర్త, మాజీ కార్పొరేటర్ సింగరి శంకయ్య గారు ప్రస్తుత ఖైరతాబాద్ వద్దనున్న ఆలయంలో 1 అడుగు సైజులో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ పండుగను ఐక్యతకు గుర్తుగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 10 రోజుల ఉత్సవాల తర్వాత 11వ రోజున ఖైరతాబాద్ దగ్గరలోని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయించారు. అలా 1 అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవం ప్రతి ఏడాది 1 అడుగు పెరుగుతూ 2014 సంవత్సరం నాటికి 60 అడుగులకు చేరుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా శంకరయ్య గారి సంకల్పం ఫలించి 60 ఏళ్లు ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఖైరతాబాద్ వేడుకలు జరగటం, అదే స్థాయిలో భక్తజనం పెరగటం, ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావటం అన్ని శుభంగా జరిగాయి. ఇంత పెద్ద విగ్రహాన్ని రూపొందించే క్రమంలో ఎంతో మంది కార్మికులు పాల్గొంటారు. దాదాపు 2 నెలల ముందు నుంచే ఈ భారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తారు. గతంలో దక్షిణ భారతదేశంలో ఫిల్మ్ సెట్ డిజైనింగ్ లో పనిచేసిన చిన్నస్వామి రాజేంద్రన్ గారు ఈ విగ్రహ శిల్పిగా 1978 నుంచి ఇప్పటిదాకా విగ్రహ రూపకల్పనను పర్యవేక్షిస్తున్నారు. 1978 నుంచి విగ్రహం సైజు 25 అడుగులకు చేరుకోవడంతో ఆలయం వెలుపల ఏర్పాటు చేయడం ప్రారంభించారు. అలా 1954 నుంచి 2014 వరకు 60 వసంతాల పాటు 1 అడుగు పెరుగుతూ 60 అడుగులకు చేరుకున్నాక తొలి విఘ్నం హైకోర్టు నుంచి ఎదురైంది. అది కూడా విగ్రహం ఎత్తు పరిమితం చేయాలి అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి 2014 నుంచి క్రమంగా 1 అడుగు తగ్గిస్తూ వచ్చారు. అలా 2018లో 55 అడుగులకు చేరుకున్నాక భక్తుల అభ్యర్థన మేరకు మళ్లీ 2019లో 61 అడుగుల శ్రీ ద్వాదశ ఆదిత్య మహాగణపతిని ఏర్పాటు చేశారు. మళ్లీ 2020లో మరో విఘ్నం కరోనా రూపంలో రావడంతో కేవలం 9 అడుగులకే పరిమితం చేస్తూ శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎత్తు విషయంలో అనేక చర్చలు, అవాంతరాలు, గణేష్ ఉత్సవ కమిటీ అభ్యర్థనలతో 2021లో 40 అడుగుల శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని, 2022లో 50 అడుగుల ఎత్తుతో శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని, 2023లో 63 అడుగుల ఎత్తుతో దశ మహావిద్యా మహాగణపతిని ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడో భక్తుల్లో, అటు ఉత్సవ కమిటీలో చిన్న అసంతృప్తి. వీరి అభ్యర్థనతో ఎక్కడైతే 2014లో 60 అడుగుల దగ్గర ఆగిన ఎత్తును అధిగమించి ఇప్పుడు 2024లో లెక్క తప్పకుండా 70 అడుగులతో ఆకారం విషయంలో విఘ్నం దాటి కొలువు తీరాడు. ఇక రెండో విఘ్నం, విగ్రహ తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు అంటూ మళ్లీ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు. 2017లో అప్పటి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఖైరతాబాద్ గణేశుణ్ణి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కాకుండా మట్టి, సహజ రంగులతో తయారు చేయించాలని పిలుపునిచ్చిన భారీ మట్టి విగ్రహం అయితే వర్షాకాలం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని భావించి గణేష్ ఉత్సవ్ కమిటీ ఆందోళనతో ప్లాన్ అయితే రద్దు చేశారు. 2021లో మరో విఘ్నం, పర్యావరణ సమస్యల కారణంగా భారీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దు అంటూ తెలంగాణ హైకోర్టు నిషేధం విధించింది.
అయితే నిమజ్జనం విషయంలో ఎదురైన ఈ విఘ్నాన్ని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టు నుంచి అప్పటి వరకు అయితే స్టే ఆర్డర్ తీసుకొచ్చింది. 2022 నుంచి పీఓపీ విగ్రహానికి బదులుగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అటు గణేష్ ఉత్సవ కమిటీ కూడా హామీ ఇవ్వడంతో అప్పటికి నిమజ్జనం సాఫీగా సాగింది. 2021 నాటి 40 అడుగుల పీఓపీ విగ్రహమే చివరిది. 2022లో 50 అడుగుల మట్టి విగ్రహాన్ని నెలకొల్పారు. ఇక లడ్డూ విషయంలో మరో విఘ్నం. 2009 వరకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీనే 50 కిలోల లడ్డూను గణేశుడికి సమర్పించేది. ఆ తర్వాత 2010 నుంచి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాపేశ్వరం లడ్డూను స్వీట్ మేకర్ రావు గారు విరాళంగా సమర్పించారు. 2010లో 500 కేజీల లడ్డూ సమర్పించారు. ఖైరతాబాద్ గణేశుడు ఎంత పాపులరో తాపేశ్వరం లడ్డూ కూడా అంత ఫేమస్ అయింది. ఆ తర్వాత 2015లో ఏకంగా 6000 కేజీల లడ్డూ ప్రసాదంగా ఇచ్చారు. ఇదే ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో అతి బరువైన భారీ లడ్డు. ఆ తర్వాత 2016లో ఏం జరిగిందో ఏమో కానీ 600 కేజీల లడ్డే చాలు అంటూ ఉత్సవ కమిటీ రావు గారితో చెప్పడంతో ఆయన ప్రసాదాన్ని ఇకపై విరాళంగా పంపించబోమంటూ ప్రకటించారు. అందుకు ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా? లడ్డు గణేశుడి చేతిలో కాకుండా పాదాల వద్ద పెట్టడం అనే ఒప్పందం తనకు నచ్చలేదని. అలా సరైన కారణం ఏంటో తెలియనప్పటికీ తాపేశ్వరం నుంచి లడ్డు ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ కు చెందిన వ్యాపారి తనయ్ రాయ్ కుటుంబం 1000 నుంచి 3000 కేజీల మధ్యలో లడ్డూను సమర్పిస్తూ వస్తున్నారు విరాళంగా. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే తాపేశ్వరం రావు గారు 29,465 కేజీల లడ్డూను విశాఖపట్నంలోని వినాయకుడికి సమర్పించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. అలా లడ్డూ అవాంతరాన్ని కూడా దాటాడు మన లంబోదరుడు. ఆ తర్వాత 2020లో అసలు విగ్రహం ఏర్పాటు చేయాలా వద్దా అనే మరో విఘ్నం. కారణం కరోనా మహమ్మారి. దీని కారణంగా 2020లో కేవలం 9 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిని ఏర్పాటు చేసిన ప్రజలకు దర్శనానికి అనుమతించలేదు. అయినా ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి? ఆంక్షలున్న భక్తుల సెంటిమెంట్ ఎవ్వరూ ఆపలేకపోయారు. ఇక చివరి విఘ్నం నిమజ్జన విషయంలో. ఉత్సవాల చివరి రోజున ఖైరతాబాద్ గణేశుడితో పాటుగా నగరంలో కొలువైన వేల కొద్ది విగ్రహాలు కలిపి ఒకేసారి నిమజ్జనం జరిగేది. దీన్ని ఘనమైన శోభాయాత్రగా పిలిచేవారు. ఎంతో ఘనంగా జరిగేది. కానీ 2010లో హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగినప్పటి నుంచి ఎక్కడా ఈ భారీ విగ్రహం మెట్రో స్టేషన్లను ఢీకొట్టకుండా రైల్వే మార్గంలో ఊరేగింపు శోభాయాత్రను నివారించేశారు. తప్పలేదు. ఖైరతాబాద్ నుంచి భారీ క్రేన్లు, ట్రాలీ ఉపయోగించి ట్రాఫిక్ ను మళ్లించి ఆంక్షల మధ్య హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకోవటం ఒక ఎత్తు అయితే, చేరాక అంత భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయటం మరో ఎత్తు. కొత్త సాంకేతికతతో ఖైరతాబాద్ గణేశుడిని ఒక్కడనే వీలైనంత తొందరగా నిమజ్జనం జరిపించడం కోసం తరలించేస్తున్నారు. అలా దోస్తులతో కటీఫ్ చెప్పి ఒంటరిగా నిమజ్జనం అవుతున్నాడు. సో ఇలా ఆకారం దగ్గర నుంచి ప్రసాదం విషయంలో, పర్యావరణ అనుమతుల విషయంలో, నిమజ్జనం విషయంలో అనేక అవాంతరాలు, విఘ్నాలు ఇవన్నీ దాటుకుని లెక్క సరిచేయటం కోసం 1954 నుంచి చూసుకుంటే నేటికి 70 ఏళ్లు కనుక ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో తన 70వ ఏట శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నాడు. దాదాపు 1.5 కోటి వ్యయంతో దీన్ని నిర్మించారు. శిరస్సు పైన 7 సర్పాలతో పాటుగా గణేశుడి ముఖానికి ఇరువైపులా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకవైపు, లక్ష్మీ శక్తి సరస్వతి మరోవైపు ఉన్న రూపాన్ని తీర్చిదిద్దారు. తమిళనాడు, ఒడిశా, ఏపీ, తెలంగాణ ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 200 మందికి పైగా కళాకారులు దీన్ని రూపొందించారు. తయారీ కోసం 20 టన్నుల ఐరన్, గుజరాత్ గాంధీనగర్ నుంచి తెచ్చిన మట్టిని ఉపయోగించారు. అతి భారీ విగ్రహానికి ఇరువైపులా శివపార్వతులు, శ్రీనివాస కళ్యాణం, అయోధ్య రామయ్య విగ్రహాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణ. ఇక నిత్య అన్నదానాలు, నిత్య పూజలతో అంగరంగ వైభవంగా అతి పెద్ద మట్టి విగ్రహంగా రికార్డు బదులుగొట్టాడు. ఖైరతాబాద్ గణేశుడు విఘ్న నాయకుడు విఘ్నాలన్నీ దాటి తన రికార్డులను తానే బదులు కొడుతున్నాడు. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర తర్వాత హైదరాబాదే అంటూ ఈ పండుగ రోజుల పాటు గంభీరంగా నిలబడి పూజలు అందుకుంటున్నాడు. మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి.